వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎల్లమాటి సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు. వేమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు ప్రవేశించి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. ఇటువంటి పరిణామాలు తాను పార్టీలో కొనసాగటం సముచితం కాదని, అందుకోసమే పార్టీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. తానిక నుంచి స్వతంత్రంగా ఉంటానని తనకు సహకరించిన మిత్రులకి శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. మాది వరహాపురం గ్రామం. నా పేరు ఎల్లమాటి సుధాకరు. నేను కాంగ్రెస్ పార్టీ ఆలపాటి ధర్మారావు గారి టైం నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఎంతో సేవ చేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగాను. తర్వాత 15 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. 15 సంవత్సరాలు పనిచేసినా కానీ పార్టీలో నాకు ఏ విధమైన గుర్తింపు లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే విలువ లేని చోట ఉండటం కంటే పక్క తప్పుకోవటం మేలు అని చెప్పని నేను నా పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ రోజు నుండి నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఖాళీగా ఉన్నాను. నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నా ఎంట ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ నేను పార్టీ మారినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కానీ ఎందుకు మారానో అందరికీ తెలుసు. అది మీరే అర్థం చేసుకుని పెద్ద మనసుతో నన్ను మన్నిస్తారని, అలాగే నా సేవలు ఇంకా దేనికి ఉపయోగిస్తారో నా భవిష్యత్తు కార్యక్రమాల తర్వాత నేను చెప్తాను మీకు. బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్నటువంటి పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణం నందు కొలువు తీరి ఉన్న ఉమామేశ్వర స్వామివారికి మురళీ వెంకటరమణ నీరజాదేవి దంపతులచే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, బద్రి నారాయణ మణి దంపతులచే స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కమనీయంగా జరిపించడం జరిగింది. భక్తజనులు శివనామ స్మరణతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి తలంబ్రాలు పోసి తరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు రొంపిచెల్ల కేశవాచార్యులు, పరాశర్యం రఘురామాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जय बड़ा गोविंदा। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय। सुराचितलिंगं निर्मलभासितशोभितलिंगं जन्मज दुःख विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवमुनिप्रवराचितलिंगं कामदहन करुणाकरलिंगं रावणदहन
బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నీలం శామ్యూల్ మోజేస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నిర్వహించిన సిద్ధం సభలో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, రాష్ట్రాన్ని విభజించే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు. ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా గెలిచారు. మీరు అధికారంలోకి వచ్చే సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు, చేశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు సయ్యద్ అలీం బాబు, కర్రెద్దుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మన కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు విభజన చేయడం జరిగింది. అక్కడున్న పరిస్థితులు బట్టి, సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను బట్టి ఖచ్చితంగా విభజన చేసే అవసరం ఉంటే చేస్తాను. ఆ విధంగా జరిగింది తప్ప నేను ప్రత్యేకంగా అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసింది మీకు మనవి చేస్తున్నాను. 2 నోటా కంటే తక్కువ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ నోటా కంటే తక్కువ ఎందుకు వచ్చినాయంటే విభజన చేసినప్పుడు నష్టాలు జరిగినాయి కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, తర్వాత కొన్ని ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, అలానే పరిశ్రమలకు సంబంధించినవి కానీ, అలానే ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇవ్వలేదు. కాబట్టి అవి ప్రజల్లోకి బాగా నాటుకొని ప్రజలు కొంత శిక్షించిన మాట వాస్తవం. కాబట్టి మా ఓట్లంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్న ఓటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అసలు నువ్వు వైఎస్ఆర్ అని పెట్టుకోవచ్చు కదా, ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? లేకపోతే కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకున్నావు? వైఎస్ఆర్ అనే ఆయన ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలను బట్టి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయబట్టి, ఉదాహరణ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే పీస్ యూనివర్సిటీ అన్నీ కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి చేసింది. కాబట్టి అది నువ్వు జ్ఞానం చేసుకొని మీరు చేస్తున్నారే తప్ప అవన్నీ కూడా మీరు తీసుకున్నారు. కాబట్టి మళ్ళా ఈ మధ్యకాలంలో మాకు నోటా కంటే కొంచెం తక్కువ వచ్చినాయని అంటున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా బదిలీ దళిత క్రైస్తవులు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఇంకా ఇతర వర్గాలు కానీ, రెడ్డి సామాజిక కొన్ని వర్గాలు కానీ మీకు బదిలీ. మీరు గత 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలను బట్టి మరలా ఈ ప్రజలందరూ కూడా దానికంటే ఎక్కువ నష్టపోయాం, విభజన కంటే ఎక్కువ నష్టపోయామన్న ఆలోచనకు వచ్చి కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణ మేము మా వల్ల అన్యాయం చేసామన్నాం. కారంచేడు గ్రామంలో పంట పొలాలకు నీరు అందక రైతన్నలు విలవిలలాడుతూ ఉన్నారు. రబీలో సాగు చేసిన మిరప, పొగాకు, మొక్కజొన్న, శనగ పంటలు నీరందక బెట్టకు వచ్చి ఎండిపోతూ ఉన్నాయి. పంటలను కాపాడుకోవటానికి రైతన్నలు ట్రాక్టర్ల ద్వారా కాలువలో ఇంజన్లు పెట్టి ట్యాంకర్లతో పంట పొలాలకు నీటి తడులు అందిస్తూ ఉన్నారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా నీటి తడులు ఇచ్చిన 1-2 రోజులకే పంటలు మరల బెట్టుకొస్తూ ఉన్నాయని రైతులు వాపోతూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడులు రాకపోగా నీటి తడులు ట్యాంకర్ల ద్వారా అందించడం ఆర్థికంగా చితికిపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఓట్ల కోసం ప్రతి గల్లీ తిరిగే నాయకులు రైతన్నలు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. వైసీపీ అరాచకాలు సర్వనాశనమైన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మండలంలోని పోతుమర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని కూడా లేని దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త ఉషా, రాజేష్, సోమరావుతు, అనురాధ, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, అమ్మిశెట్టి కిషోర్, వేమూరి మురళీకృష్ణ, దుప్పలపూడి సుధాకర్, గోసే రవి, కూచిపూడి రవికాంత్, నాగేశ్వరం, ఈపూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
3 ఎన్నికల్లో కూడా గతంలో నేను 3 సార్లు పోటీ చేశాను. మీరందరూ అండగా నిలబడ్డారు. ఇప్పుడు 4వసారి మీ ముందుకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. మీకు తెలుసు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా నేను కూడా ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉండేదో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకున్నటువంటి అవకాశాలతో గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, ఇతరత్ర వ్యక్తిగత సహకారాన్ని అందించడంలో కానీ మీకు ఎప్పుడు కూడా ఎంతో కొంత అండగా ఉన్నాననే సంతృప్తి నాకుంది. రాబోయే రోజుల్లో కూడా అంతకంటే ఎక్కువగా మీ అవసరాలు తీర్చడానికి, మిగిలిపోయిన 5 ఏళ్లు వెనకబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా కొనసాగించడానికి మరొకసారి అవకాశం నాకు ఇమ్మని చెప్పి మనం కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నేరస్తుడికి ప్రజల అధికారం అప్పచెప్పారు. విచ్చలవిడిగా దోపిడీ, నేరాలు, ప్రతిపక్ష పార్టీని బ్రతకనివ్వడదనే ఒక ఆలోచన ప్రజాస్వామ్యం నిట్టంగా ఈ రాష్ట్రంలో కూలీ కాబడింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ఎంపీపీ శ్రీమతి యారం వనజ ఇసాక్ ఆధ్వర్యంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నల్లమూతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు తన సెగ్మెంట్ పరిధిలోనూ అదేవిధంగా మండలంలోని పలు అంశాలపై వివరణలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి మండల ప్రజల హితం కోసం పాటుపడాలని కోరారు. ముఖ్యంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ మండల పరిషత్ పాలక మండలి ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా వారి వారి గ్రామాలలో ఎంపీటీసీలను అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని దుయ్యపట్టారు. తన సెగ్మెంట్ లోని ప్రజలతో పాటు మండలంలోని వైసీపీకి ఓటు వేసిన మెజారిటీ గ్రామాల ప్రజలకు మండల పరిషత్ నిధులు ఇవ్వకపోవటం మాత్రం బాధాకరమని తెలియజేశారు. సమావేశంలో కర్లపాలెం ఎండీఓ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా మీటింగులు జరిగాయి. చాలా సమస్యలు మేము లేవనెత్తాం. గతంలో కూడా మండల పరిషత్ మీటింగ్ అంటే ఏదో ఒక అల్లాటపాగా అంటే ఇప్పుడు మీరే చదివారు, చాలా డిపార్ట్మెంట్లు రాలేదు. డ్రైనేజ్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు కొన్ని అడగాల్సిన సమస్యలు ఉన్నాయి. మాకు కూడా అంత పెద్ద విశాఖ తుఫాన్లో కూడా డ్రైనేజ్ డిపార్ట్మెంట్ రాలేదు ఇక్కడికి. అంటే ఊరిగా మండల పరిషత్ అనేది ఏదో తూతూ మంత్రంగా జరిపిస్తున్నట్టే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వన్స్ మీరు ఏదైనా తీసుకోవాలి, గౌరవించాలని చెప్పి ఏదో అది కానీ ఏదన్నా కానీ ఎలక్షన్స్ అంటే కానీ మా ఎంపీ గారిని దగ్గర తీయడం చాలా సంతోషం. వారికి సర్వ హక్కులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి నచ్చిన వాళ్ళకే నిధులు ఇవ్వడం, దీన్ని దేవుడిని ఖండిస్తున్నా సార్. ఏ విధంగా నిరసన కలపాలి నాకైతే తెలియట్లేదు సార్. మా గ్రామాల ప్రజలకి నిధులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఓట్లు లేదా మా గ్రామాల ప్రజలు వేసారు, కానీ మా గ్రామ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏం చెప్పాలో అతనికి అందుకని చెప్పి ఒక నిమిషం కుర్చీ మీద నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా మా గ్రామ ప్రజలకు నిధులు ఇవ్వాలని చెప్పి ఇంతగా నాకేం తెలియట్లేదు. మా గ్రామ ప్రజలకు న్యాయం చేయమని చెప్పి ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను సార్. దయచేసి మా గ్రామ ప్రజలకు నిధులు ఊరూరా జన విజ్ఞానం, ఊరూరా ప్రజాస్వామ్య చైతన్యం వివిధ ప్రాంతాలలో నిర్వహించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెదనందిపాడులోని లావువారి చెరువు వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు ప్రజాస్వామ్య, లౌకిక విధానం, సమ సమాజం స్థాపనకే అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేటి ప్రజాస్వామ్యానికి పంచ ప్రమాదాలైన ధనం, కులం, మతం, మద్యం, నేరస్థ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని కోట తెలిపారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని, పంచ ప్రమాదాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని భారత రాజ్యాంగ లక్ష్యాలను రక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల చైతన్య, వేదిక కన్వీనర్ జూపూడి కోటేశ్వరరావు, అభ్యుదయ భావాల వేదిక ఈ శివయ్య, లావు రాజశేఖర్, నరిశెట్టి లక్ష్మీనారాయణ, సతీష్, డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
మరి త్వరలో పెద్దపాటి పెద్దల యొక్క సహకారంతో సెంటర్లో కూడా ఘంటసాల విగ్రహం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం. కోటేశ్వరరావు గారి ఎన్టీఆర్ కూడా ఊరూరా జన విజ్ఞానం అభ్యుదయ చైతన్యం అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున పెద్దపాడు సెంటర్లో పెద్దలతో కలిసి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం ఓటర్ అనేటువంటి అంశం మీద అవగాహన కార్యక్రమం పెట్టి తద్వారా రాబోయేటువంటి ఎలక్షన్లో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి మొదటి మాట. రెండవది ప్రజాస్వామ్యానికి పంచ ప్రమాదాలు: 1 ధనం, 2 కులం, 3 మతం, 4 మద్యం, 5 నేరస్థ రాజకీయాలు. ఈ 5 పంచ ప్రమాదాలుగా తయారైనటువంటి నేపథ్యంలో ప్రజల్లో మరి అందరికీ తెలుసు, ఇప్పుడే మన వాళ్ళు ఆలోచన వచ్చింది, డబ్బులు ఇస్తే తీసుకోవాలా అని. ఓమని తీసుకోమని కూడా చెప్పడం మన ధర్మం పద్ధతి కాదు, సంస్థ మా పద్ధతి కాదు, అది వ్యక్తిగతమైనటువంటి. కాబట్టి ప్రజలు ముందు అసలు ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, మన 100 ఏళ్ల భారతదేశ స్వాతంత్రం, గాంధీ, నెహ్రూ ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగం వరకు వచ్చింది. మొదటి జాతి నిర్మాణం, సమగ్రత, సామరస్యత, శాంతి పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్యాధికారిని సిరి చందన తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు ఏపీజీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఒక అమ్మగా జన్మిస్తుందని, భార్యగా బాధ్యతల్ని మోస్తుందని, ఒక అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుందని, కూతురిగా ప్రేమను పొందుతుందని, ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒక చోట తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటారని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం క్రోసూరు యూనిట్ అధ్యక్షులు సికా శాంసన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించి సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళా సాధికారతే జాతి సాధికారత అని అన్నారు. కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధికి మహిళల సేవ, త్యాగం, కృషి అభినందనీయమని అన్నారు. మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. చంటి బిడ్డల్ని సంరక్షించుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన నారీమణులకు వైద్యాధికారిని సిరి చందన, ఏపీజీఏ అధ్యక్షులు సికా శాంసన్ బహుమతులు అందజేశారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించటం కోసం ఈ యొక్క మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ తరఫున మహిళా ఉద్యోగులకు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు అనగా బుధవారం రోజు క్రీడా పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయటం జరిగింది. బహుమతులను క్రోసూరు ప్రాథమిక వైద్యాధికారి గారు అయినటువంటి డాక్టర్ సిరిచందన గారు వారి చేతుల మీదుగా అందజేయటం జరిగినది. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ మరియు చంటి బిడ్డల సంరక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.